హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సూర్యప్రతాప్ నిర్దోషిగా విడుదలవుతారు కదా. సూర్యప్రతాప్ని రూప, రాజు ఇంటికి తీసుకువస్తారు. సుమతి సూర్యప్రతాప్కి హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. ఇంకలా సూర్యప్రతాప్ తన ఇంటి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా ఇల్లు అంతా చూసి సూర్యప్రతాప్ అయితే, నేనసలు బయటికి రాను అనుకున్నాను, నాపై పడ్డ నింద అలాంటిది అని పాపం మనసులో అనుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్. రాజు, రూప సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. పెద్దయ్య, నన్ను క్షమించండి పెద్దయ్య, మిమ్మల్ని 2 రోజుల్లో బయటికి తీసుకువస్తాను అన్నాను, కానీ ఆ రాధికపై అటాక్ జరగడం వల్ల కాస్త ఆలస్యమైంది, నన్ను క్షమించండి పెద్దయ్య అని చెప్పి సూర్యప్రతాప్ కాళ్ళకి నమస్కారం చేస్తారు రాజు. ఇంకా సూర్యప్రతాప్ రాజు వైపు చూస్తూ ఉంటాడు. రాజు దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్. దీపక్, విజయాంబిక, రే దీపక్, ఇప్పుడు చూడు, రాజుని తమ్ముడు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు అని అంటుంది విజయాంబిక. కానీ సూర్యప్రతాప్ మాత్రం రాజుని ప్రేమగా హక్ చేసుకుంటారు. ఒక్కసారిగా రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు దీపక్, విజయాంబిక మైండ్ బ్లాక్ అయిపోతుంది. చంద్ర, సుమతి, మందారం అందరూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. పశ్చాత్తాపంతో సూర్యప్రతాప్ రాజుని హక్ చేసుకొని, రాజు, నేను నిన్ను ఎంతలానో అవమానించాను, నీ కుటుంబంతో సహా నేను నిన్ను బయటికి గెంటేశాను, అయినా నువ్వు నాపై అభిమానం చంపుకోలేదు. నేను ఎప్పుడు ప్రమాదంలో పడ్డా నేనున్నానంటూ నాకు రక్షకుడిగా నిలబడ్డావు. ఒకప్పుడు నాపై అటాక్ జరిగినప్పుడు కూడా నా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు ప్రాణంతో సమానమైన నా పరువుని అందరి ముందు కాపాడావు. నీకు నీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలి రాజు అని అంటారు పాపం సూర్యప్రతాప్. పెద్దయ్యా, ఏంటి పెద్దయ్యా, నేను మీ సమక్షంలో పెరిగిన వాణ్ణి, చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాణ్ణి, మీరు ఎలాంటి వారో నాకు తెలీదా పెద్దయ్యా? మీపై నింద పడితే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే కాదు పెద్దయ్యా, నా జీవితాంతం మీకు రక్షగా ఉండమన్నా మీ దగ్గర ఉండిపోతాను పెద్దయ్యా. మీరు అంత గొప్పవారు పెద్దయ్యా. పేదవాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూ నలుగురికి అన్నం పెట్టే మీలాంటి వారు, మీలాంటి మహావృక్షం లాంటి వారు ఎప్పటికీ ఎగురుతున్న జెండాలాగా పైకే ఉండాలి, కానీ ఎవరి ముందు తల దించుకోకూడదు పెద్దయ్యా అని అంటాడు రాజు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్యప్రతాప్. ఇంకా రూపని కూడా రమ్మని చెప్పి అడుగుతారు సూర్యప్రతాప్. రూప కూడా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. నా కూతురు, నా అల్లుడు రాజు ఇద్దరు లేకపోతే నేను ఇవాళ బయటికి వచ్చేవాడినే కాదు. మీ ఇద్దరికి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను అని ఇద్దరిని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. ఇదంతా చూస్తూ విజయాంబిక, దీపక్లు చాలా కుళ్ళుకుంటారు. రూప సూర్యప్రతాప్తో, నాన్న, నువ్వు కోప్పడనంటే నీతో ఒక్క విషయం మాట్లాడతాను నాన్న అని అంటుంది రూప. ఏంటో చెప్పు రూప అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, నువ్వు అమ్మని తప్పు చేసింది అని నమ్మావు, అవమానించావు, కానీ ఒక్కసారి ఆలోచించు నాన్న, ఒకప్పుడు అమ్మ ప్లేస్లో నువ్వుండి రాఘవ ప్లేస్లో రాధిక కూడా ఉండుండొచ్చు కదా నాన్న. నీకు ఎలా అయితే లేనిపోని నిందలు నీపై మోపారో అలాగే అమ్మపై కూడా నిందలు మోపి ఉండొచ్చు కదా. ఆ రోజు ఏం జరిగింది అనేది కేవలం అమ్మకి మాత్రమే తెలుసు. ఒక్కసారి అమ్మకి అవకాశం ఇచ్చి చూడు నాన్న. అమ్మ నిజం చెప్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి నాన్న, మాకు కావాలి అని అంటుంది. పాపం తనైతే ఇంక రూప అయితే సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు. రూప, నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నిజమే, ఇప్పుడు నేను అనుభవించినట్టే విరూపాక్షి కూడా నిందని మోసుండొచ్చు కదా. సరే, ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంక తన రూమ్కి వెళ్ళిపోతారనమాట సూర్యప్రతాప్. ఇంకా రూప చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్. దీపక్, విజయాంబిక మాత్రం, మమ్మీ, ఒకవేళ అత్తయ్య తప్పు చేయలేదని మావయ్య నమ్మితే ఇంకా మనకేం లేదు మమ్మీ, రూపతోనే బ్రతకలేక చేస్తున్నాం. ఇంకా విరూపాక్షి అత్తయ్య కూడా వస్తే ఇంకేం లేదు, మనకి
ఇంకా మనం బట్టలు సర్దుకొని బయటికి వెళ్లాల్సిందే. రోడ్డుపై అడుక్కోవడానికి కూడా మనకి ఎవ్వరు చోటివ్వరు మమ్మీ అని అంటాడు దీపక్. రే దీపక్, నాకు ఆ విషయం తెలుసురా, కానీ సూర్యప్రతాప్ మనసులో నేను నాటిన బీజం అనేది అంత ఇంత కాదు, చాలా చాలా పెద్ద బీజం. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని ఇంకా ఇంకా పెద్దది చేస్తాను కదా అని దీపక్ విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు. తమ్ముడు అని పిలుస్తుంది విజయాంబిక. ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటారనమాట కోపంగా సూర్యప్రతాప్. తమ్ముడు, ఆ రూప చిన్నపిల్ల తమ్ముడు. ఆ రోజు ఏం జరిగిందో ఏమైందో రూపకి తెలీదు. ఎవరైనా అమ్మ మంచిది అని నమ్ముతారు కదా తమ్ముడు, అలాగే వాళ్ళ అమ్మ చాలా మంచిది అని రూప నమ్ముతుంది తమ్ముడు. కానీ ఆ రోజు నేను స్వయాన రూమ్లో రాఘవని విరూపాక్షిని చూశాను తమ్ముడు. చిచ్చి, నాకు ఎంత అసహ్యం వేసిందంటే అంత అసహ్యం వేసింది తమ్ముడు. అయినా నీకు తెలుసు కదా, నీకు నేను చెప్పే అంతటి దాన్ని కాదు. ఆ విరూపాక్షి ఖచ్చితంగా తప్పు చేసింది తమ్ముడు అని అంటుంది. ఇంకా విజయాంబిక, అక్క మీరు చెప్తే వినే పొజిషన్లో నేను లేను. ఎందుకంటే నా ప్రాణాలు తీయాలనుకున్న మీరు ఇలాంటి అవమానాలు చెయ్యాలని కూడా అనుకున్నారేమోనని నాకిప్పుడు అనుమానం వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నిజం ఏం జరిగిందో నేనే వెళ్ళి విరూపాక్షిని అడిగి తెలుసుకుంటాను. రేపే విరూపాక్షి దగ్గరికి వెళ్ళి విరూపాక్షి దగ్గర నిజం తెలుసుకొని విరూపాక్షి తప్పేమీ చేయలేదంటే తన్ని క్షమించి ఇంటికి తీసుకువస్తాను. కుదిరితే ఇన్నేళ్లు తనని నిందించినందుకు క్షమాపణలు అడుగుతాను. అంతేకాని మీ మాటలు నేను లెక్క చేయాలనుకోవటం లేదు. వెళ్ళండి అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా దీపక్ విజయాంబిక అక్కడి నుండి వెళ్ళిపోతారు. మమ్మీ ఏం చేయాలి మమ్మీ అని అడుగుతారనమాట. ఇంకా దీపక్, రేయ్ ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదురా, ఈ రాత్రికి రాత్రి మనం బ్యాగ్ సర్దుకొని పారిపోవడం మంచిది అని అంటారు. కానీ మమ్మీ మనకు డబ్బులు కావాలి కదా మమ్మీ అని అంటారు. ఏముందిరా, నా డైమండ్ నెక్లెస్ ఉంది కదా, అది అమ్మేద్దాం అని అంటుంది విజయాంబిక. డైమండ్ నెక్లెస్సా అంటే అది అని అంటాడు దీపక్. ఏంటత్తయ్యా పారిపోవాలనుకుంటున్నారా? మీ డైమండ్ నెక్లెస్ ని ఎప్పుడో ఆ రాధికకి ఇచ్చేశాడు ఈయన అని అంటుంది మందారం. ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఛీ, నిన్ను నమ్ముకుంటే ఇంతే వెదవా అని చెప్పి ఇంక మొత్తం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది విజయాంబిక. దీపక్ ఎలా పారిపోవాలా, దొరికిపోతానని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రూప రాజు హ్యాపీగా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు. ఇప్పుడు నాన్నకి ఒక హోప్ అనేది వచ్చింది. అమ్మ తప్పు చేయలేదేమో అనే ఒక ఆలోచన నాన్నకి వచ్చింది. ఇంకా నాన్న ఖచ్చితంగా రేపు అమ్మని ప్రశ్నిస్తారు. అమ్మ నిజం చెప్తుంది, నాన్న అమ్మ కలిసిపోతారు. ఇంకా మన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు రాజు అని అంటుంది రూపా. అవునమ్మాయి గారు, ఆ జీవన్ రాఘవని ఎక్కడ దాచిపెట్టాడో తెలిస్తే రాఘవే వచ్చి సాక్ష్యం చెప్తాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పెద్దయ్య రాఘవానే కాకుండా అమ్మగారు చెప్పిన మాటలు కూడా నమ్ముతారు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం బంటిని కూడా ఇంటికి తీసుకువచ్చి పెద్దయ్య ముందు పరిచయం చెయ్యాలమ్మాయి గారు అని అంటాడు రాజు. అవును రాజు అని చెప్పి ఇంకా రాజుని హక్ చేసుకొని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది రూపా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజు రూప హాల్లోకి వస్తారు. సూర్యప్రతాప్ ఇంకలా హాల్లోకి వచ్చి మొత్తం మాట్లాడుతూ చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా సూర్యప్రతాప్కి వెంటనే రాత్రి విజయాంబిక దీపక్కి చెప్పిన మాట అయితే గుర్తుకు వస్తుంది. గుర్తు వచ్చి, రూపా, రాజు రండి వెళ్దాం అని అంటారు సూర్యప్రతాప్. ఎక్కడికి పెద్దయ్యా అని అడుగుతారు రాజు. విరూపాక్షి దగ్గరికి అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రాజు. రూపా రండి పెద్దయ్య వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. రూపాతో సుమతి, అమ్మ రూపా, ఇప్పుడు ఖచ్చితంగా అక్కయ్య నిజాయితీ తెలుసుకుంటారు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, అంతా శుభమే జరగాలని
దేవుడికి దండం పెట్టుకోమా అని చెప్పి ఇంకా దేవుడికి నమస్కరించుకొని బయలుదేరుతారు రాజు, రూప, సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా జీవన్ జైల్లో ఉంటాడు. ఇంకా జైల్లో తనకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, ఎలా అయినా పోలీసులు ఇంటికి వచ్చి మరి తన్ని అరెస్ట్ చేసింది గుర్తు చేసుకుంటూ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. అలా జీవన్, హేయ్ లాయర్, ఏం చేస్తావో తెలీదు, నాకు రెండు రోజుల్లో బెయిల్ రావాలి అని అంటాడు జీవన్. బెయిల్ అంటే కష్టం జీవన్, ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కదా, ఆ రాధిక సాక్ష్యం చెప్పింది కాబట్టి నువ్వు ఒక నెల నుండి 2 నెలల వరకు ఈ జైల్లో ఉండాలి జీవన్ అని అంటారు లాయర్. నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, అయినా సరే నేను ఇక్కడే ఉండాలంటావా? నిన్ను నమ్ముకొని వేస్ట్, ఎలా అయినా నేను నా దారి చూసుకుంటాను అని చెప్పి ఇంకా జీవన్ అయితే అటు ఇటు తిరుగుతూ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా దీపక్ అండ్ విజయాంబిక ఒక లాయర్ని అయితే తీసుకువస్తారు. ఇంకా లాయర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ లాయర్ అవడంతో వెంటనే జీవన్కి బెయిల్ వస్తుంది. ఇంకా అలా జీవన్ బయటికి వచ్చి దీపక్, విజయాంబికల వైపు చూస్తూ ఉంటారు. దీపక్, మేం చేసింది తప్పే దీపక్, మేం చేసింది తప్పు జీవన్, మేము చాలా చాలా తప్పు చేశాం, నిన్ను మేము తక్కువ అంచనా వేశాం, అందుకే మా తప్పు తెలుసుకొని నిన్ను మేము జైలు నుండి విడిపించాం, ఇప్పటికైనా నీ కోపం పోయిందా అని అడుగుతుంది విజయాంబిక. మీరు ఆ రాధికని మోసం చేసినందుకు, ఆ రాధిక మైండ్ని డైవర్ట్ చేసినందుకు మిమ్మల్ని కూడా చంపేయాలనుకున్నాను, కానీ మీరే నాకు బెయిల్ ఇప్పించారు కాబట్టి మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. చెప్పండి, ఎందుకు నన్ను బెయిల్పై బయటికి తీసుకొచ్చారు అని అడుగుతారు జీవన్, నీకో విషయం తెలుసా? ఇప్పుడు విరూపాక్షిని ఇంటికి తీసుకురావడానికి సూర్యప్రతాప్ బయలుదేరాడు. సూర్యప్రతాప్కి విరూపాక్షిపై అనుమానం పటాపంచలైపోతుంది. ఒక్కసారి అది జరిగితే ఇంకా వాళ్ళని మనం ఎలా అయినా దెబ్బ కొట్టలేం జీవన్ అని అంటుంది విజయాంబిక. మరి ఏం చేయాలి అని అడుగుతారు జీవన్. నేను చెప్తాను కదా, నువ్వు మాకు కొంచెం డబ్బులు ఇచ్చావనుకో, మేం వెళ్ళి రౌడీలను పెడతాం, రౌడీలను పెట్టి ఆ విరూపాక్షిని కిడ్నాప్ చేయిస్తాం అని అంటుంది విజయాంబిక. సరే, ఈసారి మీ మాట నమ్ముతున్నాను, కానీ తేడా వచ్చిందో అని అంటారు జీవన్. తేడా ఏం రాదు జీవన్ అని అంటాడు దీపక్. ఇంకా అలా కొంత అమౌంట్ని అయితే 50 lakhs అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. వెంటనే జీవన్ దీపక్కి థ్యాంక్ యూ దీపక్ అని చెప్పి ఇంకా దీపక్, విజయాంబిక ఇద్దరు బయటకు వచ్చి మమ్మీ రౌడీలతో మాట్లాడదాం అని అంటాడు దీపక్. రే పిచ్చోడా, వాడిని పిచ్చివాడిని చేసింది మనం వెళ్ళి విరూపాక్షిని కిడ్నాప్ చేయడానికి కాదు. రేయ్, రాజు రూపల గురించి మర్చిపోయావా? ఇప్పుడు ఒకవేళ కిడ్నాప్ చేసినా మనం 7 సముద్రాల అవతల దాక్కున్నా వెతికి మరి రాజు తీసుకొస్తాడు, రాధికనే తీసుకొచ్చాడు, మనం విరూపాక్షిని ఎక్కడ దాచినా తీసుకొస్తాడు. అది కాదురా, వాణ్ణి మోసం చేసింది, డబ్బు తీసుకుంది మనం ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోవడానికి. ఈ డబ్బులతో ముందు దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఒకటి చేసి కష్టపడి పనిచేసుకొని అట్నుండట అమెరికా వెళ్ళిపోదాం, సరేనా అని అంటుంది విజయాంబిక. వామ్మో, నీకిన్ని తెలివితేటలా మమ్మీ, సరే రా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇద్దరు అట్నుండటు పారిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్, రాజు, రూప విరూపాక్షి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా విరూపాక్షి అలా బయటికి వచ్చి సూర్యప్రతాప్ని చూస్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వెళ్తారు. విరూపాక్షి, నీతో కాస్త మాట్లాడాలి అని అంటారు. సూర్య ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీగా విరూపాక్షి, అమ్మా వెళ్ళమ్మా అని అంటుంది రూప. ఇంకా అలా విరూపాక్షి అయితే సూర్యప్రతాప్తో పక్కకి వెళ్తుంది. విరూపాక్షి, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నాపై ఎలాంటి నిందైతే పడిందో, ఒకవేళ నీపై కూడా అలాంటి నిందే పడిందా అని రూప అంటుంది. నిజం చెప్పు విరూపాక్షి, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతారు సూర్యప్రతాప్. సూర్య, ఆ రోజు ఏం జరిగింది అంటే నేను నార్మల్గా ఉన్నాను. అప్పుడు నన్ను విజయాంబిక రూమ్లోకి రమ్మని చెప్పింది. రూమ్లోకి రమ్మని చెప్పిన తర్వాత
నాకు కుంకుమ కాస్త చెరిగిపోయిందని తనే మొత్తం నా ఫేస్ అంతా సర్దింది. ఈ లోపు నేను బయటికి వచ్చేలోపు ఆ రాఘవ ఎప్పుడు రూమ్లో ఉన్నాడో నాకు తెలీదు. తను ఏమీ తెలియనట్టు అలా రూమ్ నుండి బయటికి వెళ్ళాడు. తర్వాత నేను కూడా రూమ్ నుండి బయటికి వచ్చాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా సూర్య, నిజం చెప్తున్నాను. మన కన్న బిడ్డ అయిన రూపాపై ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు తప్పు చేయలేదు సూర్య, నేను ఎప్పుడు తప్పు చేయలేదు. ఇది నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఆ విజయాంబికనే నిన్ను దూరం చేయడానికి ఇలాంటి పథకం ప్లాన్ చేసి నన్ను నీతో అనుమానించేలా చేసింది సూర్య అని అంటుంది విరూపాక్షి. ఒక్కసారిగా నిజం తెలుసుకున్న సూర్యప్రతాప్ అయితే ఇంకా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి పాపం పశ్చాత్తాపంతో చాలా బాధపడుతూ, అంటే ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం చేసుకున్నాను అక్క అని తనని ఎంతలానో నెత్తిన పెట్టి చూసుకున్నాను. కానీ ఇప్పుడు తను నన్ను నీ నుండి దూరం చేసింది. నా కూతుర్ని కూడా నా నుండి దూరం చేయాలనుకుంది, నన్ను కూడా చంపేయాలనుకుంది. అలాంటి వాళ్ళని భూమిపై బ్రతకనివ్వను. కానీ విరూపాక్షి, ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా అవమానించాను. కానీ ఇప్పుడు నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఇకపై నువ్వు నాతోనే ఉండాలి. నన్ను క్షమించు విరూపాక్షి అని విరూపాక్షి చేతులు పట్టుకుంటారు సూర్యప్రతాప్. సూర్య, ఇందులో నీ తప్పు లేదు సూర్య. ఆ విజయాంబికనే అలా నన్ను ఇరికిచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది సూర్య అని అంటారు విరూపాక్షి. ఇంకలా విరూపాక్షి అండ్ సూర్యప్రతాప్ ఇంటి లోపలికి వస్తూ ఉంటే బంటి అండ్ రాజు రూప ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బంటి అమ్మా అని రూపని పిలవడం వింటారు సూర్యప్రతాప్. విరూపాక్షి, ఆ బాబు అని అంటారు. ఇన్ని రోజులు నీకు చెప్పలేదు సూర్య, ఆ బాబు ఎవరో కాదు, నీ మనవడు రాజు రూపల కన్న కొడుకు అని చెప్తారు విరూపాక్షి. ఒక్కసారిగా సూర్యప్రతాప్ బంటిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే రూపా రాజు బంటి దగ్గరికి వస్తారు. నాన్న, ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ మమ్మల్ని ఆ జీవన్ బెదిరించాను నాన్న, అందుకే చెప్పలేకపోయాను అని అంటుంది రూపా. ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే బంటి దగ్గరికి వస్తారు. ఇంకా బంటి నమస్కారం తాతయ్య అని చెప్పి సూర్యప్రతాప్ ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంకా వెంటనే బంటిని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. నాన్న, ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నాం, కలిసి లేకుండా మన మధ్యలో కలతలు వచ్చాయి, మన కుటుంబాల్లో కల్లోలాలు వచ్చాయి. కానీ ఇప్పటి నుండి అలాంటివి ఏమీ ఉండవు. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, రండి వెళ్దామని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ రాజు రూప బంటి విరూపాక్షిని తీసుకొని అలా ఇంకా తన ఇంటికి బయలుదేరుతారు సూర్యప్రతాప్. ఇంకా అలా సుమతి అయితే విరూపాక్షికి అండ్ సూర్యప్రతాప్కి హారతిస్తుంది. ఇటువైపు రాజు రూప బంటికి కూడా హారతిస్తుంది. అందరూ కలిసి లోపలికి వచ్చాక చంద్ర, విజయాంబిక ఎక్కడా అని అడుగుతారు సూర్యప్రతాప్. తెలీదన్నయ్య, వాళ్ళు ఎప్పుడో బయటికి వెళ్లారు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని అంటారు. ఇంకా చంద్రప్రతాప్ అప్పుడే మందారం అయితే సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, పెద్దయ్యా, మీరు వాళ్ళని ఎక్కడ చంపేస్తారోనని వాళ్ళు పారిపోయారు పెద్దయ్యా, వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను పెద్దయ్యా అని అంటుంది మందారం. రాజు, వాళ్ళు ఎక్కడున్నా నా కళ్ళ ముందు 1 గంటలో ఉండాలి. నాకు అన్యాయం చేసి నా విరూపాక్షిని నాకు ఇన్నేళ్లు దూరం పెంచిన ఆ విజయాంబికని నేను వదిలిపెట్టను, చంపేస్తాను అని అంటారు సూర్యప్రతాప్. సూర్య, వద్దు సూర్య, ఒకరు మనకి అవమానం చేశారని మనము వాళ్ళకి అదే చెయ్యాలి అనుకుంటే అది మానవత్వం అనిపించుకోదు సూర్య. అయినా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు సూర్య. ఎవరికైనా మంచి చేయాలనుకోవాలి, కానీ ఒకరిని చంపాలని మనం అనుకోకూడదు సూర్య. నాకు వాళ్ళు చేసిన ద్రోహం, రూపారాజులకి చేసిన ద్రోహం వాళ్ళని పాపం వెంటాడుతూనే ఉంటుంది, ఖచ్చితంగా వెంటాడుతుంది సూర్య. మనం ఉందాం. పారిపోయారంటున్నారు కదా, వాళ్ళని వదిలే సూర్య అని అంటుంది విరూపాక్షి. ఇంక విరూపాక్షి చెప్పడంతో పాపం కూల్ అవుతారు సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా ఆ దీపక్ విజయాంబిక దుబాయ్ వెళ్ళిపోతారు. ఇంకక్కడ పని చేసుకుంటూ అక్కడ వాళ్ళతో తిట్లు తింటూ
అంట్లు తోముతూ ఇంకా పని వాళ్ళలా సెటిల్ అయిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఎలా బ్రతికే వాళ్ళం, ఎలా బ్రతికే, మేం చేసిన పాపమే మాకు వచ్చింది అని ఇంకన్నీ పని చేసుకుంటూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.